డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొన్నాళ్లుగా ఆయన సినిమాలకు అంతగా రెస్పాన్స్ రావడం లేదు. దర్శకుడిగా వెండితెరపై ఎన్నో కథలను రూపొందించిన ఆయన ఆ తర్వాత నటుడిగాను మెప్పించాడు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే కొన్ని రోజులుగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవ నక్షత్రం సినిమా విడుదలకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు 7 ఏళ్ల క్రితమే సిద్ధమైన ఆ మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాను తప్పకుండా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తానంటూ చెప్పారు. ఇక ధృవ నక్షత్రం చిత్రంలో విక్రమ్ చియాన్ హీరోగా నటించాడు. కానీ విక్రమ్ కంటే ముందే పలువురు హీరోలకు ఈ సినిమా స్టోరీ చెప్పానని అన్నారు గౌతమ్. ధృవ నక్షత్రం కథను ముందుగా వేరే హీరోలకు చెప్పాను, కానీ కొన్ని కారణాలతో అందరూ రిజెక్ట్ చేశారు. వారి అభిప్రాయాలను నేను అర్థం చేసుకున్నాను, అందుకే నాకేం బాధ అనిపించలేదు. కానీ ఈ కథను హీరో సూర్య కూడా నో చెప్పాడు. ఆ మాటకు తట్టుకోలేకపోయాను. సూర్య నో చెప్పడం నన్ను ఎంతగానో బాధించింది అంటూ చెప్పుకొచ్చారు గౌతమ్ మీనన్.